మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మా అమ్మ రాధయే, తప్పు ఏమీ లేదు, మనం కనుండి మద్దతు ఇవ్వాల్సింది. వాళ్ళ అమ్మ రాధే. ఇప్పుడు వచ్చేసినంత మాత్రం ఇప్పుడు తల్లి అయిపోదు. అందుకని మా అమ్మ రాధేనమ్మా. ఎలా అంటాను మా నీని అన్నాడంటే, ఓ అమ్మాయి ఓ స్త్రీ అన్నాడు తప్ప తల్లి అనలేదు. అనడం నాలుగు రాదు, ఎలా వస్తుందండి? చీలికలు అయిపోతే ఇప్పటికే బతుకు. అందుకని మా నీని అన్నాడు. తెలిపితే చెప్పావమ్మా, ఇటువంటిది ఈ మాట 13 ఏళ్ల క్రితమైనా చెప్పొద్దా? ఇప్పుడు దొరికాను నీకు నేను. అది కూడా ఎందుకు వచ్చావో తల్లి నాకు తెలియదా? ఆత్మహితం బుకోరి నాటికి చెప్పవచ్చితివి నాపై ప్రేముడి గల్గు పోలికన్. ఏదో పెద్ద నా మీద ప్రేమ వచ్చేసినట్టుగా, ఒలకబోసేడినట్టుగా ఇవాళ వచ్చేసిందా, ముంచుకొచ్చేసిందా ప్రేమ? ఈ మాత్రం రేవు అవసరమేనండి. మరి రేవులో కూడా పారేయకుండా నదిలో పారేసిన తల్లి పిల్లాన్ని తీసుకెళ్ళి ఈ రేవు అవసరమే. వాడు అదృష్టం బాగుండి రేవుకి గట్టుగా చేరాడు కానీ చాకిరేవైపోతండి బతుకు. అందుకని రేవు పెడతాడు, తప్పేముంది? పడినవాడు పెట్టడా? వాడికి అవకాశం వచ్చింది. అందుకని ఇవాళ పెద్ద నా మీద ప్రేమ పొంగిపోయింది. నాకు తెలుసమ్మా ఎందుకు వచ్చావు నువ్వు. ఆత్మహితంబు కోరి నీ తనయుల మేలు కోసం నువ్వు ఇక్కడికి వచ్చావు. నేను కనీసం అంటే ఆయన మాట పైకి అనలేదు కానీ చెబుతున్నా, అర్జునుడిని చంపడం నాకు కొంచెం కష్టమైనా ధర్మరాజుని, భీముడిని, నకులుని, సహదేవుని తలుచుకుంటే వేసేయగలను. అది ఏదో పెట్టుకున్నావు మనసులో, గ్రహించేశాడు ఆయన. అందుకని వచ్చావమ్మా, నాకు తెలియదు అనుకోక. అదేదో కోరై ఎందుకు వచ్చింది. అందుకని అమ్మా ఒక్క మాట, నాకు క్షత్రియ సంస్కారాలు లేవు కదా. కర్ణుడు చూడండి తన కులాచారాలకు కట్టుబడి మాట్లాడుతున్నాడు. నేను బలహీన వర్గానికి చెందిన వాడిని వాదించడం, నేను బలవంతుణ్ణి, కానీ నా కులాన్ని ఆచారానికి నేను కట్టుబడి ఉన్నా. నేను అగ్రకులం కాకపోవచ్చు, కానీ నా కులానికి నేను కట్టుబడి ఉన్నా. నా ఆచారాలు నాకున్నాయి. ఇవాళ క్షత్రియ సంస్కారాలు లేవు నాకు. నేను క్షత్రియుని అంటే లోకం ఎలా నమ్ముతుంది? అంటే ఖచ్చితంగా ఆనాడు ఏ కులంలో పుట్టిన వాళ్ళు, ఏ వృత్తిలో ఉన్నవాళ్ళు ఆ వృత్తి చేసుకుంటూ ఆ కులాచార సంప్రదాయాలకి కట్టుబడి ఉంటూ ఆత్మాభిమానంతో ప్రవర్తించారు. దీనమై హీనమై ఏ కులం వాడు ఎప్పుడూ భారతీయ సాహిత్యంలో మాట్లాడలేదు. అంచేత అష్టాదశ వర్ణాల వారికి నమస్కారం భారతీయులైనందుకు. భారతీయ సాహిత్యం ఆత్మాభిమానానికి ప్రతీక తప్ప హరిశ్చంద్ర నాటకంలో వీరబాహుడు ధర్మాన్ని నిలబెట్టి మాట్లాడతాడు. మేము పెద్ద కులం వాళ్ళవయ్యా, మీరే మమ్మల్ని ముట్టుకోద్దు అంటాడు. గొప్ప వేదాంతాన్ని చెబుతాడు. మా చిన్నప్పుడే విన్నాం నాటకంలో ఆ వేదాంతం. అందుకని అన్ని కులాల పట్ల సమాన భావన మనస్సులో ఏర్పడింది. అటువంటి నాటకాలు చూసి ఇప్పుడు అవి ఎక్కడున్నాయి కనుక ఇంకాస్త కులాల కుమ్ములాటల్ని రెచ్చగొట్టే పత్రికలు, రెచ్చగొట్టే మీడియా, రెచ్చగొట్టే సాహిత్యం ఉన్నాయి. ఇప్పుడు చింతామణి నాటకంలో కూడా చెడిపోయే వాళ్ళైనా అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. అక్కడ కూడా చెడిపోవడానికి కూడా కులం లేదని అర్థమైంది మాకు. కులాన్ని దేనికి అక్కర్లేదు మనకి. ఇంకా చెడిపోయినా ఒకటే, బాగుపడిన ఒకటి, కులంతో నిమిత్తం లేదు. అందరూ చెడిపోయారు. చింతామణి కంపెనీలో అందరూ ఉన్నారు. అగ్రా లేదు, అంచే లేదు, మొత్తం ఓ చెట్ట. అవి ఇవి చూసాం. అందుకే బుద్ధి ఎలా ఉందంటే చెడిపోవడానికి కానీ బాగుపడడానికి కానీ కులం కారణం కాదు. అనవసరంగా దాన్ని అనుకోవద్దు. మన వ్యక్తిత్వం కారణం. దాన్ని తీర్చిదిద్దుకుందాం. తప్పుంటే ఒప్పుకుందాం. దీనికి మళ్ళీ వర్గాలను తీసుకురావక్కల. మనకి పోటీగా 4 కర్రలు వేసుకురావాలి కాబట్టి ఈ వర్గాలు కులాలు మాట్లాడుతున్నారండి. ఆత్మధైర్యం ఉన్నవాడు ఈ మాట మాట్లాడు. మా కులం వాళ్ళకి అన్యాయం జరిగింది, ఈయనకి ఏదో జరిగింది నేను ఉద్దేశం, అందుకని మాట్లాడుతున్నాడు అన్నమాట. ఈయనకి ఏదో కాస్త పారేస్తే ఓ రొట్టె మొక్క ఇక మాట్లాడు. సంతృప్తి చేశారండి. నిజంగా ఎవరూ చేయింది ఈయన చేశారని అనేస్తారు వెంటనే. అంటే ఆ పదవుల కోసం, ఆ పీఠాల కోసమే మన కులాలు తప్పితే కులం మీద అభిమానం కాదు. కులంలో పేదవాళ్ళ మీద అసలే అభిమానం కాదు. బలహీన వర్గాల్లో పైకి వచ్చిన వాళ్ళందరూ ఆ వర్గంలో ఉన్న కింద వాళ్ళని ఉద్ధరించాలి కదా. వీళ్ళు మళ్ళీ పై కులాల వాళ్ళకి పిల్లనిస్తున్నారు, పై కులాల వాళ్ళ పిల్లలను చేసుకుంటున్నారు. ఎంత విచిత్రంగా ఉంది. దోపిడీ ఎక్కడుందండి? కమ్యూనిస్టు మేధావులు ఆలోచించండి. మనిషి హృదయంలో ఉంది దోపిడీ, వ్యవస్థలోనూ వర్గాల్లోనూ లేదు. మనిషి హృదయంలో ఉంది దోపిడీ. ఆ దోపిడీకి మందు అద్వైతం. అహం బ్రహ్మాస్మి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ తత్వమసి అయమాత్మ బ్రహ్మ. ఈ 4 వాక్యాలు దోపిడీకి మందు. ఈ జ్ఞానం మనిషికి కలిగించగలిగితే దోపిడీ ఆగుతుంది. అంతవరకు నువ్వు ఏ వ్యవస్థ పెట్టినా దోపిడీ వ్యక్తి పేరు మీదో, వ్యవస్థ పేరు మీదో, దేశం పేరు మీదో నడుస్తూనే ఉంటుంది. చైనాలో నడుస్తున్నది దేశం పేరు మీద దోపిడీ. లేదా పసిపిల్లలను కూర్చోబెట్టి 40 ఏళ్ల వాడి చేత కాళ్ళు తొక్కించి ప్రాక్టీస్ చేయిస్తారా దిక్కుమాలిన బహుమతుల కోసం? ఇదో ప్రతిష్ట అండి పసిపిల్లల ప్రాణాలు తీసేది. అంటే అది దేశపరమైన అహంకారం అంటారు. మా దేశం గెలవాలి, ఇంకెవడూ గెలవద్దు, పసిపిల్లలు చచ్చిపోయినా పర్వాలా. తల్లి చచ్చిపోయినా ఆ అమ్మాయికి తెలియనివ్వలేదట. ఎంత దుర్మార్గం అండి. అంత శిక్షణ ఇవ్వాలా ఒలింపిక్స్ కోసం? చింతపిక్స్ కంటే ఏ రకంగా గొప్పవి ఒలింపిక్సు? 4 చింతపిక్కలు పట్టుకుని ఓ పిక్క పైకి విసిరి 3 ఇలా తీసుకుని ఆ పై పిక్క పట్టుకుందే నా తెలుగు బిడ్డ. వాళ్ళకంటే వీళ్ళు గొప్పవాళ్ళండి. చింతపిక్స్లో గేమ్స్ పెట్టమని తెలుగు వాళ్ళకి వస్తాయి బహుమతులండి, పల్లెటూరు పిల్లలకు వస్తాయి.
టక్కుమని ఇలా అనడం, పైన పట్టుకోవడం ఎంత గొప్ప విషయం అండి. అవన్నీ అవతల బారేసి ఒలింపిక్స్ అని మొదలెట్టారు అక్కడ. దానికోసం భయంకరమైన శిక్షణ అవసరం లేదు. ఇంత భయంకరమైన శిక్షణ అవసరం లేదు. మానవత్వంతో ఉండాలి శిక్షణ కూడా. అది వాళ్ళని ఉంచే విధంగా ఉండాలి తప్ప బలవంతంగా ఓసనెట్టు ఉంచేయకూడదు. నా జాతి అలా చెయ్యదు, నా ఆటలు నా పాటలు నా తెలుగు భాష అలా చెయ్యదు. ఎప్పుడు మనస్సుకు నచ్చేలా చేయడమే నా విధానం, మా భాష విధానం. అది నా జాతి నేర్పింది, నా నీతి నేర్పింది, నా భాష నేర్పింది. ఆ మాటలే ఈ మాటలు. అందుకని అమ్మ నాకు క్షత్రియ సంస్కారాలు లేవు, నేను ఇప్పుడు ఎలా వస్తానంటే కులం మార్చుకుందుకు ఇష్టపడ్డల్లా. ఎంత పెద్ద కులమైనా నాకు వద్దు అంటున్నాడు. అది కులాల వాళ్ళకి వాళ్ళు ఉండాల్సిన అభిమానం. నేను మార్చుకోను, నా పద్ధతిలో నేను ఉంటా. మతం మార్చుకోను, నా మతంలో నేను ఉంటా. పూర్వం నుంచి వచ్చిన మతమే నా మతం, పూర్వం నుంచి వచ్చిన కులమే నా కులం. నా ఆచారాలకు నేను కట్టుబడి ఉంటాను, నన్ను గౌరవించవలసిందే. అలాగే మాట్లాడుతున్నాడు కర్ణుడు మనకు ఆదర్శం. పైగా నేను అటువైపు వస్తే అర్జునుడికి మాత్రం అవమానం కాదా, అర్జునుడికి భయపడి వచ్చానని అనరా అన్నాడు. ఈ పద్యంలోనే ఓ చిన్న సరదా భాషాపరమైంది ఒకటి చెప్తా. తెలుగు పండితులు అంటే నాకు చాలా అభిమానం. వాళ్ళు చక్కగా విని మంచిగా చక్కగా పాఠాలు చెబితే జాతి బాగుపడుతుంది. పాఠశాల అభివృద్ధి మొత్తం ముఖ్యంగా సంస్కారాలు, నైతికమైన విలువలు తెలుగు ఉపాధ్యాయులమే ఆధారపడ్డాయి. మిగిలిన వాళ్ళకి అవి చెప్పే అవకాశాలు తక్కువ. సరదాకు ఒక మాట వినండి. తిరుపతి వెంకట గురు గురించి ఒక చలోక్తుంది. ఏదో పద్యంలో వాళ్ళు ఆకలి అని మొదలుపెట్టి చీకటి అని వేసేట, చీకట్లో అరసొన్న ఉండాలిగా అన్నట్ట. అది ఉన్నా ఉంటుంది, చీకటి కదా కనపడదు అన్నట్ట. అది చూడండి, ఈ పద్యం చూడండి మీరు. కూటికి గుడ్డకుందని మొదలుపెట్టారు. రెండో పదంలో నాటికి ఈనాటికి చెప్పవచ్చుది. ఆ నాటికి ఈనాటికి అన్న నాటికిలో అరసొన్న ఉంది, కానీ నాటిన దుఃఖముల్ ఆ నాటడంలో అరసొన్న లేదు. మది కలంపగనుంటివి గాని ఇటిది మాట, ఆ మాటలో అరసొన్న లేదు. కొన్ని అరసొన్న లేని ప్రాసలు, కొన్ని అరసొన్న ఉన్న ప్రాసలు వేశారు. అంటే సబిందు ఖండబిందు ప్రాస, పూర్ణబిందు ఖండబిందు ప్రాస అనేది మనకి ఛందశాస్త్ర గ్రంథాల్లో అంగీకరించిన విషయమే. ఆ ప్రకారమే వేశారు. ఇందులోనే మొదట ఆకలి అన్నదాంట్లో అరసొన్న ఉంటుంది. ఆకలిలో ఉన్నది అరసొన్న నిండు సున్నా. అసలు అరసొన్న ఉందా లేదా అంటే కడుపు సగం నిండిన ఆకలి అయితే అరసొన్న ఉన్న ఆకలి, ఏమీ నిండిన ఆకలి అయితే అరసొన్న లేని ఆకలి. అంతే, అది మన చమత్కారం. వదులుదురుగాక అని చాలా స్పష్టంగా కర్ణుడు కుంతిని అడిగాడండి. ఇప్పుడు దానికి సమాధానంగా కుంతి అంటుంది. ఈ వాదన చూడండి, అభిప్రాయాలు ఎంతగా మనస్సుల్ని కరిగిస్తాయి. ఇటువంటి ఘట్టాలే గంటల తరబడి నాటకాలని సినిమాలని చూసేలా చేస్తాయి, కావ్యాలను చదివేలా చేస్తాయి. నిజమే నాయన, నువ్వన్నది నిజమే. అప్పుడు కూడా నీకు చెప్పకపోవడం నా తప్పే. కానీ ఇప్పుడు ఒక్క మాట ఇప్పుడు చెప్పాను కదా, జరుగుతున్నది తమ్ముళ్ళతో యుద్ధంరా, తమ్ములతోడి యుద్ధము కదా వేసుకుంటుంది. నోటికి మనం కోరినటువంటి ప్రయోజనం నెరవేరకపోయినా కించిత్తేనా ఏదైనా లభిస్తుందేమో అని ఆశ. అంటే ఆవిడ భయం ఆవిడకుంది. తమ్ములతోడి యుద్ధము గదా, తమ్ముల జంపి ఏమి పుణ్యమును మూటగట్టెదవురా. తమ్ముల తేడి యుద్ధము గదా, మరి తమ్ముల జంపి ఏమి పుణ్యమును మూటగట్టెదవురా. ఔరా కరుణా విదూరుడా. తమ్ములతోడి యుద్ధము గదా, మరి తమ్ముల జంపి ఏమి పుణ్యమును మూటగట్టెదవురా. ఔరా కరుణా విదూరుడా. అమ్మను కోసి చంపుము, అమ్మను కోసి చంపుము అది అర్హము. అమ్మను కోసి చంపుము అది అర్హము. తమ్ములనైన ఇంత న్యాయముగా నాదరింపవలదా. తమ్ములనైన ఇంత న్యాయముగా నాదరింపవలదా. జలజాప్తసుతుండ వింతకున్, జలజాప్తసుతుండ వింతకున్. ఇది కరిగించి కరుణింపజేసే ప్రయత్నం చేయడం. తమ్ములతోడి యుద్ధము గదా. తమ్ముడితో యుద్ధం చేస్తావరా? కన్న తమ్ముడు తోడబుట్టిన వాళ్ళు, సహోదరులు రా, సవత్తెల్లి కాదురా నేను. మరి తమ్ములనైనా ఇంత పుణ్యం తమ్ముల జంపి ఏమి ధర్మమును మూటగట్టేదెవరా అని ఒక పాఠాంతరం ఉంది దీనికి. కానీ ధర్మాన్ని మూటగట్టడం అని సాధారణంగా అనరు, పుణ్యమును మూటగట్టేదెవరా అంటారు. పుణ్యమును అన్న మీకు ఎతి దోషంగానే ఏమీ రాదు. అందుకని ఏమి పుణ్యమును మూటగట్టేదవురా. ఏం పుణ్యం మూటగట్టుకుంటారో తమ్ముళ్ళని చంపి చివరికి నీకు మిగిలేదేమిటి? ఇదొక మౌలికమైన ప్రశ్న. ఇంత చేస్తే మిగిలేదు స్నేహితుడికి, స్నేహధర్మానికి నిలబడ్డాడనే కీర్తి కర్ణుడికి రావచ్చు. కానీ తమ్ముళ్ళని తెలిసాక కూడా చంపేశాడు. ఎందుకంటే పాండవులు తెలియకుండా యుద్ధం చేస్తున్నారు, వాళ్ళని మనం అనడానికి లేదు. కానీ నేను తెలిసి యుద్ధం చేస్తున్నాడు. భీష్ముని పరిస్థితి అయింది ఒక రకంగా. భీష్ముడి కంటే ఘోరం. భీష్ముడికి వాళ్ళు ఏదో మనవాళ్ళు, అది దూరపు చుట్టరేకం. ఈ కర్ణుడికి ప్రత్యక్షంగా తమ్ముళ్ళు. ఏం మూట కట్టుకుంటావు? ఏం సుఖపడతావు?
ఏమి పుణ్యమున మూటగట్టేదవురా ఔరా కరుణా విదూరుడా ప్రయోగం చూడండి. మూటగట్టేదవురా ఔరా, ఇవి పద్యాన్ని గుర్తుండేలా చేస్తే ఆకర్షణ కలిగిస్తాయి. మూటగట్టేదవురా ఔరా, ఔరా అనేది ఆశ్చర్యార్థకం. మూటగట్టేదవురా తెలుగు వాళ్ళు ఏమిట్రా అవునరా అన్నట్టుగా ఇది. కరుణా విదూరుడా, ఆయన అనక్కర్లేదు, కరుణా విదూరత ఆమెదే. బహుశా వచ్చే ఆ కరుణా విదూరత ఆవిడ నుంచే ఆయనకు వచ్చుంటాడు. అది వదిలేయండి, మనం నెక్కచ్చిగా మాడతాం. కరుణా విదూరుడా అమ్మను కోసి చంపుము అది అర్హము. ఇక్కడ కుంతి నిజాయితీని మనం అంగీకరించాలి. నాయన నిజమే, నేను చేసింది అన్నీ తప్పులే, నీకు 13 ఏళ్ల క్రితం చెప్పకపోవడం తప్ప, ఈ వాదన అనవసరం. ఇప్పుడు ఇంకా ఎందుకు చెప్పలేదంటే మొదటి నుంచి ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు అందుకే చెప్పలేదు, వదిలేసి. అమ్మను కోసి చంపు, నన్ను ఇక్కడ నరికాయి, నీ కత్తి తీసి నరికాయి, నేను ఒప్పుకుంటాను, నాకు శిక్ష పడిపోతుంది. తమ్ములనైన ఇంత న్యాయముగా ఆదరింపవలదా, తమ్ముళ్ళనైనా ఆదరించాలి కదరా. నన్ను చంపేసి నీ తమ్ముడు నీకేం అన్యాయం చేయాలి? ధర్మరాజుకు తెలియదు, అర్జునుడికి తెలియదు, తెలిస్తే నన్ను నెత్తి మీద పెట్టుకోరా. కనీసం ఒక్క ధర్మరాజుకు తెలుసుంటే ఈ రహస్యం నేను ఇంతకాలం చెప్పలేక దాచుకున్నాను. కానీ ఇక రాజ్యం పట్టుకొచ్చి నీ కాళ్ళ మీద పడేయడా, నీతో యుద్ధం చేస్తాడు. అసలు నీ ఇష్టం అన్నయ్య, నువ్వేం చెబితే అదేనా అనడ అని. ఈ పాపమంతా నాదేనాయన, వాళ్ళకేం తెలియదు. అందుకని తల్లి ప్రేమను ఇక్కడ మీరు గమనించండి. దోషాన్నంతా తన మీదే పెట్టుకుని బిడ్డల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. కడుపులో పెట్టుకుని కాపాడడం అంటే ఇదే. అటువంటి తల్లిని తండ్రిని ఎలా గౌరవించాలో యువతరం అర్థం చేసుకుందురుగాక. చాలామంది గౌరవిస్తున్నారు, మాకు తెలుసు మంచి మార్పులు వస్తున్నాయి, కానీ ఇంకా రావాల్సింది చాలా ఉంది. ఏ తండ్రి ఏ తల్లి అనాథ కాకూడదు. వేళ కుంతి కర్ణుడు వ్యవస్థ వదిలిపెట్టండి, కన్న తల్లి ఆవిడేదో వదిలేసింది, అని అందరి తల్లులు అలా చేయలేదు కదండి. ప్రాణం మీద పెట్టుకుని పెంచిన వాళ్ళు ఉన్నారు, కళ్ళల్లో ఒత్తులేసుకుని కాపాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా మనం ఏం చేస్తున్నాం ఈవేళ, దయచేసి ఆలోచింతురుగాక. ఇక్కడ ఒక మధురమైన ప్రయోగం, ఆశ్చర్యకరమైన ప్రయోగం, శ్లేషాత్మకమైన ప్రయోగం చేశారు గొట్టుముక్కల వారు. ఇది వారి పద్యం. తమ్ములనైన ఇంత న్యాయముగనాదరింపవలదా జలజాప్తసుతుండ వింతకున్. జలజాప్తుడు, జలజం అంటే పద్మం, జలము నుంచి పుట్టింది. జలే జాయితే ఇది జలజం, అంచేది జలజం అంటే పద్మం. జలజ ఆప్తుడు, పద్మాలకి మిత్రుడు సూర్యుడు. సూర్యుని కుమారుడివి తమ్ములను ఆదరింపవలదా. ఏమిటండి సూర్యుని కుమారుడు ఏమిటి, తమ్ములను ఆదరించాడు. సూర్యుడు ఏమైనా తమ్ములను ఆదరించాడు? సూర్యుడు బ్రదర్స్ ఎవరు అసలు? ద్వాదశాదిత్యులు ఏమైనా 11 మంది ఉన్నారా? వాళ్ళంతా బ్రదర్సా, సోదరులా? అంచేత సూర్యకుమారుడు వై ఉండి తమ్ములనైనా ఆదరింపవలదా అనడంలో ఉండే శ్లేష చమత్కారాన్ని, కవితా చమత్కారాన్ని 23.5 గంటల్లో తెలుసుకుని తెలుగు భాష మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం. అంతవరకు సెలవు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఎవర్ష్యూర్ వాటర్ ప్యూరిఫైయర్. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేయండి. మా చిరునామా భక్తి టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 33. ఈమెయిల్ bhaktihyd@gmail.com.